ఈ వార్తను చెప్పే ముందు వ్యూవర్స్ అడ్వైస్గా బిగ్ టీవీ ఒకటే చెప్తుంది, మూఢనమ్మకాలను అపనమ్మకాలను ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు. కేవలం ఈ వార్తను ప్రసారం చేయడం ద్వారా, ఇలాంటి విషయాలు చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేయడమే బిగ్ టీవీ ప్రధాన ఉద్దేశం. హనీమూన్ మర్డర్లో మరొక బిగ్ ట్విస్ట్. సోనం జాతకంలో మంగళదోషం ఉన్నట్టుగా రఘువంశ్ తల్లి ఆరోపించింది. మంగళదోషం ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయని చెప్తున్నారు. పెళ్లి పిటాకులు అయ్యే ఛాన్స్ ఉందన్నది సోనం నమ్మకం. అందుకే బిగ్ స్కెచ్ వేసింది సోనం. మొదట రఘువంశిని పెళ్లి చేసుకొని చంపేస్తే మంగళదోషం పోతుందంటూ సోనం భావించినట్టుగా తెలుస్తుంది. ఆ దోషం పోయిన తర్వాత ప్రియుడు రాజ్ను పెళ్లి చేసుకుంటే ఇక ఏ సమస్య ఉండదని సోనం భావించినట్టుగా తెలుస్తుంది. అందుకే ఇష్టం లేకపోయినా రఘువంశిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి పక్కగా మర్డర్ ప్లాన్ సోనం వేసినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రఘువంశి తల్లి కూడా అదే చెప్తుంది. తన బిడ్డ హత్యకు కుజదోషమే కారణమంటూ రఘువంశి తల్లి ఆరోపిస్తుంది. రాజ్ కుష్వాతో సోనం సంబంధం గురించి ఇంట్లో వాళ్ళకి ముందే తెలుసంటూ అటు రఘువంశి సోదరుడు విపన్ చెప్తున్నారు. ఇష్టం లేకుండా బలవంతంగా తన సోదరుడితో పెళ్లి జరిపించారంటూ ఆరోపించారు. ఆ తర్వాత రఘువంశిని ఏం చేస్తానో చూడు, అతన్ని మీరు భరించాల్సిందే, అవన్నీ మీరు భరించాల్సిందే అంటూ సోనం తన తల్లితో చెప్పినట్టుగా విపిన్ చెప్తున్నారు. ఇక ఇదే విషయాన్ని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా విపిన్ వివరించారు. అయితే రఘువంశి తల్లి వాదన ఇప్పుడు ఈ కుజదోషం అంశానికి బలం చేకూరుస్తుంది. కేవలం అక్కడ నిందితుల అలాగే బాధితుల తరపు వ్యక్తుల మాటలనే మేము మీకు ఈ వార్తగా ప్రసారం చేసి చూపిస్తున్నాం. ఇక మరోవైపు తన బిడ్డ హత్యకు కుజదోషమే కారణమని ఆరోపించింది రఘువంశి తల్లి. సోనంకు కుజదోషం ఉందని దాన్ని తొలగించుకోవడం కోసమే పథకం ప్రకారం తన కొడుకును పెళ్లాడిందంటూ ఆరోపించింది. గోహతి కామాఖ్య ఆలయంలో ప్రత్యేక పూజలు అందులోనే భాగమంటోంది. కుజదోషం పోగొట్టుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో అరటి చెట్టుతో పెళ్లి చేసి చెట్టును కొట్టేసే ఆచారం ఉందన్నారు. అరటి చెట్టులా తన కొడుకును పెళ్లి చేసుకుని హతమార్చిందనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేసింది రఘువంశి తల్లి ఉమా రఘువంశి. ఇక అంతేకాదు దోపిడి దొంగల పనిగా నమ్మించేందుకు బంగారం ధరించాల్సిందిగా కూడా రఘువంశిపై సోనం ఒత్తిడి తెచ్చిందన్నారు. తన సోదరుడు అమాయకుడు అంటుంది రాజ్ కుష్వా సోదరి సుహాని. అయితే సోనంను అక్క అని పిలిచేవాడని, రాజ్ తప్పు చేశాడని అందరూ అంటుంటే నమ్మశక్యంగా లేదంటూ ఇటు కుష్వహ సోదరి కూడా చెప్తుంది సుహాని. సో ఆ రకంగా అంటే ఇక్కడ కొన్ని ఈ కుటుంబాలు వాళ్ళ అభిప్రాయాలను పంచుకుంటున్నారు, వాళ్ళ మదిలో ఉన్న మాటల్ని బయట పెడుతున్నారు. ఇక్కడ భర్తను హత్య చేసిన సోనం అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందనేది మాత్రం సుస్పష్టం. ఇక్కడ రఘువంశి సోషల్ మీడియా అకౌంట్ నుంచి 7 జన్మోం కా సాత్ హై అంటూ పోస్ట్ పెట్టింది. తమది 7 జన్మల బంధం అంటూ తన భర్త బతికే ఉన్నాడంటూ నమ్మించింది. కానీ హనీమూన్ సమయంలో సోనం ఒక్క ఫోటోను వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదని పోలీసులు గుర్తించారు. రఘువంశి హత్య తర్వాత స్పాట్కి 10 కిలోమీటర్ల దూరంలో సోనం 3 వ్యక్తులతో మాట్లాడినట్టు పోలీసులు సీసీటీవీలో గుర్తించారు. రఘువంశి మర్డర్ కేసులో సోనం సహా మిగతా 4 నేరాన్ని అంగీకరించారు. రఘువంశిని చంపే క్రమంలో సోనం స్పాట్లోనే ఉందని, రాజ్ కుష్వాహ మాత్రం ఇండోర్లో ఉన్నాడంటూ నిందితులు పోలీసులకు వివరించాడు. సో సోనం రాజ్ రఘువంశిని వివాహం చేసుకున్నప్పటికీ ఆమె అతనితో కలిసి జీవించడానికి ఇష్టపడలేదు. తన ప్రేమికుడు కుష్వాహను మర్చిపోలేకపోయింది. అందుకే రాజాను వదిలించుకోవడానికి ఆమె హత్య ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రణాళికను రూపొందించడంలో రాజ్ కూడా ఆమెకు మద్దతు ఇచ్చాడు. వివాహం జరిగిన 9 రోజుల తర్వాత ప్లాన్లో భాగంగానే మే 20న సోనం రఘువంశిని షిల్లాంగ్కు కలిసి బయలుదేరారు. మే 23న షిల్లాంగ్ చేరుకున్నారు. అదే రోజు హంతకులు రాజాను చంపారు. హనీమూన్ ఎపిసోడ్లో విచారిస్తున్న కొద్దీ ఊహించని మలుపులు, కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఒకే విషయం చెప్తున్నాం, బిగ్ టీవీ మళ్ళీ వ్యూవర్స్ అడ్వైస్ చేస్తుంది. వ్యూవర్స్కి మూఢనమ్మకాలను అపనమ్మకాలను ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు. ఇలాంటి నేర వార్తల గురించి చెప్పినప్పుడు ఇందులో కొన్ని కోణాలు ఉంటాయి. కుజదోషం లేదా మంగళదోషానికి సంబంధించి ఆ బాధితుల తరపు వ్యక్తుల వాదనలు, అలాగే ఇటు నిందితుల తరపు అభిప్రాయాలను ఇక్కడ పరిగణలోకి తీసుకొని ఈ వార్తను మీకు ప్రసారం చేయడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేయడమే. అంతేకాని సమాజంలో మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల మీరు కూడా ఈ వార్త చూసిన తర్వాత అప్రమత్తం అవుతారనేది మా ప్రధాన ఉద్దేశం. సో ఓవరాల్గా ఈ కేసులో అటు సోనం కూడా మంగళదోషాన్ని వదిలించుకునేందుకు
కామాఖ్యాదేవి అమ్మవారిని పూజించేదని, లేదా తాను ఉపవాసం ఉన్నట్టుగా కూడా ముందు రోజు తన అత్తకు కాల్ చేసినట్టుగా ఆమె అత్త ఉమాదేవి చెప్తున్నారు. ఆ రకంగా గ్యారాసా అనే ఒక సందర్భాన్ని ఆమె ఆసరగా చేసుకొని ఈ ఉపవాసాన్ని విడిచింది, అలాగే తన కొడుకుని బలిచ్చింది అంటూ కూడా ఒక రకమైనటువంటి వాదన వినిపించింది. అలాగే కుజదోషం కూడా ఉంది కాబట్టి ఆ కుజదోషాన్ని వదిలించుకునేందుకే, కుజదోషకం ఉంటే అరటి చెట్టును పెళ్లి చేసి అరటి చెట్టుకు ముందు ఆ అవివాహితకు అరటి చెట్టుకి ఇచ్చి వివాహం చేయించి అరటి చెట్టుని నరికేసిన తర్వాత కుజదోషం ఆ చెట్టు ఆ రూపంలో తొలగిపోతుంది. అలాగే ఆ చెట్టును నరికినట్టుగా తన కొడుకును కూడా నరికి హత్య చేసినట్టుగా అతని తల్లి, రఘువంశ తల్లి ఉమా ఆరోపించింది. సో దాంట్లోని ఆమె అభిప్రాయాలు మాత్రమే మీకు ఇప్పుడు పరిగణలోకి తీసుకొని ఈ వార్తను ప్రసారం చేస్తున్నాం. సో రకంగా ఈ మంగళదోషం లేదా కుజదోషం సంబంధించినటువంటి ఎపిసోడ్ కూడా సోనం వ్యవహారంలో వెలుగు చూసింది. ఇది నిజంగా ఇలాంటి నమ్మకాలకు సంబంధించి, అంటే నమ్మేవారికి ఉంటాయి, నమ్మని వారికి ఈ పట్టింపులు ఉండవు, కానీ ఇలాంటి అంశాలు కూడా ఇలాంటి ట్విస్టులు కూడా సోనం వ్యవహారంలో ఉన్నాయి. ఇక్కడ అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. వాళ్ళను రిమాండ్కి ఇచ్చిన తర్వాత కూడా అనేక అంశాలు వెల్లడిస్తున్నారు. పెళ్ళి, హనీమూన్, హత్య, మ్యారేజ్, హనీమూన్, మర్డర్, ఇవన్నీ కూడా ఒక విషాదంగా మూసిన పరిస్థితి. మొత్తం మీద రఘువంశ్ జీవితం నాశనం చేసింది సోనం. ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. హత్యకు ప్రణాళికలు, హత్యను చేయడము, తప్పించుకోవడము, ప్రియుడికి మళ్ళీ హత్య చేసిన తర్వాత ప్రియుడితో గడపడము, మళ్ళీ ప్రియుడి సలహాలు సూచనలతోనే మళ్ళీ లొంగిపోవడము, తర్వాత హత్యకు ముందే పెళ్ళికి 3 రోజుల తర్వాతే పుట్టింటికి వెళ్ళడము, హత్యకు ప్రణాళికలు రచించడము, ఎలా చంపితే, ఏ రకంగా చంపితే మళ్ళీ ఈ అంశాలన్నీ కూడా పక్కదో పట్టించి ఏ రకంగా పెళ్లి చేసుకోవాలి, ఏ రకంగా మళ్ళీ పెద్దలు నొప్పించాలి, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా, అంటే పెళ్ళికి ముందే ఆ కుష్వాహతో రిలేషన్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని ఆలోచనలు చేసి ఇక్కడ సోనం మొత్తం చాలామందిని కాదు, కొన్ని వ్యవస్థల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. ఒక రాష్ట్రాన్ని పూర్తిగా ఆ రాష్ట్రాన్ని పరువు ప్రతిష్టలను దిగజార్చేలా చేసింది, మేఘాలయ అనే రాష్ట్రాన్ని. ఆ రకంగా సోనం వ్యవహారంలో ఇలాంటి ట్విస్టులు కూడా బయటపడుతున్నాయి. మర్డర్ ప్లానే కాదు, మంగళదోషం లాంటి ట్విస్టులు కూడా బయటపడుతున్నాయి. దానికి సంబంధించిన వార్తే మీకు ప్రస్తుతం మేము అందించే ప్రయత్నం చేశాం.